బాధపడుతున్నారు. ఇలాంటి బాధలో మనం చేయాల్సింది ఏంటి చెప్పండి? బాధలు ఎక్కువైపోతే మనం ఏం చేయాలి చెప్పండి? వాక్యము బాగా తెలిస్తే బాధలు ఎదుర్కొనేవాడి పరిస్థితి ఒకలా ఉంటుంది. వాక్యంలో లోతైన వేరు లేకపోతే బాధల్లో బ్రాందీ షాప్ ఎదుర్కొనేవాడి జీవితం ఒకలా ఉంటుంది. అలా వెళ్ళిపోతారంటే వెళ్ళిపోయే బ్యాచ్ ఉన్నారు తెలుసా. ఎందుకంటే ఇంక ఈ దేవుడు నమ్మి ఇక నమ్ముకున్న తర్వాత నీకు అసలు తేరా కాయ తాగేస్తారు. మొన్నే కదరా బాప్టైజ్ బాధ వస్తే బ్రాందీ తాగేస్తారంటే తాగేస్తారు. ఎందుకంటే బాధల్ని ఎదుర్కోవడం రాకపోతే తాగేస్తారు, తిరిగేస్తారు, దేవుడిని వదిలేస్తారు. సమస్యల్ని డీల్ చేయడం రాకపోతే సూసైడ్ చేసుకుంటారు. మళ్ళీ చెప్తున్నాను నేను, సమస్యలను చూడడం రాకపోతే సూసైడ్ చేసుకుంటే. ఎందుకు చెప్పిన, ఈ బాధలో ఉపశమనం కావాలి. ఆ ఉపశమనం కోసం తాగుడైనా తాగుతాం. ఆ ఉపశమనం కొరకు మగాళ్ళైతే వ్యసనం అంటే ఏదో ఒక ఇల్లీగల్ అఫేర్ పెట్టుకుంటారు. ఉపశమనం కొరకు బ్రాందీ అన్నా తాగుతారు. ఉపశమనం కొరకు ఎక్కడికైనా వెళ్తారు. ఏదో ఇంకా ఉపశమనం దొరకలేదో వచ్చేస్తున్నానని ఆత్మహత్య చేసుకుని ఎవడని అడగండి. పేపర్లో తిరుగుతుంది వార్త. కరెంట్ న్యూస్ చూస్తున్నారా? పిల్లలు ఉన్నారు, ఆవిడికి పిల్లలు ఉన్నారు, ఈయనకి పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉంటే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారట. ప్రేమించుకుంటే ఇది మళ్ళీ ఇంకేమనాలండి, ఇంకా ఆవిడికి యాక్సిడెంట్ అయిందని ఈయన చనిపోయి. ఎవరన్నా అడగని మళ్ళీ ఇదో గొడవ. సమస్యలు ఎదుర్కోలేరని అడుగుతున్నారు. సమస్యలు ఎదుర్కో చచ్చిపోతారా? సమస్యలు ఎదుర్కోపోతే సూసైడ్ చేసేసుకుంటారు. అంటే సమస్యలు ఎదుర్కోలేనప్పుడు అడుగుతున్నాను. సమస్యలు ఎదుర్కోకపోతే అసలు నేను మనిషి అని ఎవడన్నాడు? ఎదుర్కోవాలి సమస్య. దాన్ని ఎలా ఎదుర్కోవాలి? రావే అనకూడదు. ఎలా ఎదుర్కొంటే అది కనబడదుగా, అది విజిబిలిటీ లేదు. అది సమస్యను ఎలా, అది లోపలే తెస్టేసి కూర్చుంటుంది. దాన్ని ఎలా ఎదుర్కొంటాం? అందుకే నువ్వు చెప్పొద్దు వివరణ, నేను చెప్పను వివరణ బైబిల్ చెప్తుంది. సమస్యలు ఎలా ఎదుర్కోవాలి చెప్తుంది. చూడండి, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 25వ వచనం. తన్ను ఆశ్రయించే వారి ఎడల యెహోవా దయాళుడు, ఆయన దయచూపువాడు, యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఆగుదాం. శ్రమను ఎలా ఎదుర్కోవాలి? శ్రమ అర్థమైందిగా. 5వ అధ్యాయం చదివితే శ్రమ ఏ తీవ్రతలో ఉందో మనకు అర్థమైపోయింది. ఏ తీవ్రతలో ఉంది? నీళ్ళు దొరకట్లేదు, అన్నం దొరకట్లేదు, కట్టెలు దొరకట్లేదు, భూమి దొరకట్లేదు, ఇల్లు దొరకట్లేదు, స్త్రీలకి సెక్యూరిటీ లేదు, ఏమీ లేదు. పరిస్థితి పూర్తిగా బిగించబడింది. అలాంటి టైం శ్రమ ఇంతలా ఉంది. ఆ శ్రమను ఎలా ఎదుర్కోవాలో, దాన్ని ఎలా డీల్ చేయాలో, ఆ డీల్ చేసే విధానాన్ని పద్యంలా రాశాడు. ఎవరు? యెర్మియా. ఆ పద్యంలో మనకు సూత్రం ఇస్తున్నాడు. ఎలా ఎదుర్కోవాలి శ్రమని? ఎలా ఎదుర్కోవాలి అంటే 25లో, తన్ను ఆశ్రయించువాడు ఎడల యెహోవా దయాళుడు. శ్రమలో మొట్టమొదట మనం నేర్చుకోవలసిన దేవుడి దగ్గర పాయింట్ ఏంటో తెలుసా? దేవుడు దయాళుడు అని నేర్చుకో. దయాళుడు అంటే మంచోడు, దయచూపువాడు. అంటే శ్రమలో సముద్రంలో శ్రమ నన్ను అలా ఈడ్చుకుని పోతున్నప్పుడు, పెళ్ళమని కెరటాలు కొట్టినట్టు ఆ శ్రమలో మనం కొట్టేస్తున్నప్పుడు, ఆ సముద్రపులో మనం ఈదలేం. సముద్రాన్ని ఏమి ఇస్తాం? ఈ గోదావరిని ఈదగలమా? సముద్రాన్ని ఏమి ఇస్తాం? సముద్రాలు ఈదలేం. సముద్రంలో పడితే చనిపోవడం తప్ప. సముద్రం లాంటి శ్రమ వచ్చి మన మీద పడిపోయినప్పుడు ఆ శ్రమను ఎలా ఈదలేం. ఆ టైంలో మనకు హోప్, నిరీక్షణ ఏంటో చెప్పిన, ఏదన్నా పడవ కనబడితే బాగుండు, ఏదైనా చెక్క కనబడితే బాగుండు, ఏదో ఒకటి కనబడితే బాగుండు. కొట్టుకుపోతున్న సముద్రంలో తేలిపోతున్న మనకి లంగర్ లాంటి మాట ఏంటో తెలుసా? సముద్రంలో శ్రమలో కొట్టుకుపోతున్న మనకి లంగర్ లాంటి మాట, గాడ్ ఈజ్ గుడ్, ఆయన మంచోడని అంతే. శ్రమలో మంచోడని నమ్మడం ఏంటి? అర్థమలేదు కదా. వినండి, ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఆయన అన్నమాట, ఆ శ్రమలలో, సముద్రంలో, శ్రమలాంటి సముద్రంలో నేను కొట్టుకుపోతున్నప్పుడు నాకు లంగర్లా దొరికిన ఒకే ఒక్క మాట, ఈ శ్రమలలో నా దేవుడు దయాళుడని నమ్మానండి. అంతే, బతికేశాను సార్ అన్నాడు. ఎలా బతికేసావు? నా శ్రమల్లో నాకు జ్ఞాపకం ఉన్నమాట, నా దేవుడు దయాళుడు.
ఈ దీనుని నిలబెట్టింది ఆయనే, ఈ దీనుని వాడుకుంటున్నది ఆయనే, ఈ దీన సేవకుని ఈరోజు ఎక్కడ వరకు తీసుకొచ్చింది ఆయనే. ఈ పరిచర్యలు నిలబెట్టి నడిపిస్తున్నది ఆయనే. ఆయుష్ ఆయనది, ఆరోగ్యం ఆయనది. ఈరోజు సేవ చేస్తుందంటే పరిస్థితులు ఆయనవి. అలాంటిది ఈరోజు నా ఊపిరే పోతుందంటే ఆయన సెలవు లేకుండా ఏది జరగదు. అలాంటి టైంలో నాకున్న ఒకే ఒక హోప్, గాడ్ ఈజ్ గుడ్, నమ్మాను, బతికే సంసారం. శ్రమలలో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది చెప్పిన, నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. నా జీవితంలో ఈ శ్రమ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ శ్రమ నన్ను చంపేసేలా ఉంది ఏంటని నువ్వు ఫీల్ అవుతున్నప్పుడు, ఆ శ్రమలో నీకు ఊపిరి ఒకేసారి పీల్చుకుని వదిలినట్టు అనిపించే మాట, ఈ శ్రమలను చూసే దేవుడు ఉన్నాడు. ఈ శ్రమలను చూస్తున్న దేవుడు, నా బిడ్డ ఇంత శ్రమ పడుతున్నాడని దయ చూపించే దేవుడు నాకున్నాడని నమ్ము. శ్రమకి ఎదురీదేస్తో గుర్తుపెట్టుకో. అందరు నీ పక్షాన ఉండాల్సిన అవసరం లేదు. నీ దేవుడు నీ చేపట్టుకుంటాడు ఆ రోజు అంతే. ఎవ్వరు నిన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడు. నేను మంచం పట్టడం ఏంటి ప్రవ్వా అని అందరు నిన్ను అనుకున్నప్పుడు ఏం బాధపడకు, నీ చేయబట్టుకుంటాడు ఆయన. మరి చదువు, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనబడ్డాడు. శ్రమలో బాగున్నాడు. శ్రమలో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సినది దేవుడు దయాళుడు అని నేర్చుకో. మన శ్రమలో అది నేర్చుకోము. ఈ శ్రమ పోవాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళమంటారు. ఎమ్మెల్యే గారు ఏమైనా చేస్తారంటారు? చేస్తారు, వెళ్ళు, ఎలక్షన్ అయిపోయింది కదా, బాగా చేస్తారు. ఎంపీ గారి దగ్గరికి వెళ్ళమంటారా? అక్కడికి వెళ్ళమంటారు. శ్మశానానికి పోయి ఇంకెందుకు అక్కడికి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళమంటారా? మోతుబారి దగ్గరికి వెళ్ళమంటారా? ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళకు. నా దేవుడి జీవితాన్ని ఇచ్చాడు, నా దేవుడు నన్ను నిలబెట్టాడు. ఈ శ్రమలలో నా మీద దయ చూపించాల్సిన దేవుడు తప్ప మనుషులు కాదు. ఎవరి దగ్గరికి వెళ్ళకండి, ఎందుకంటే ఎవడేం చేయడండి. నేను పడిపడనని మళ్ళీ చెప్తున్నాను, ఎవడేం చేయడు. ఎవడ మనల్ని లేపి నిలబెట్టేది ఏం లేదు. మనల్ని నిలబెట్టాలన్నా, పడగొట్టాలన్నా, పడిపోయినోడిని నిలబెట్టాలన్నా దేవుడు మాత్రమే చేయగలడు. జాలి పడ్డవాడే జీవితాన్ని ఇవ్వగలడు. గాయపడిన వారిని బాగు చేయగలడు. ఆయన మాత్రమే చేయగలడు. దేవుడు చెబుతున్నాడు, ఇర్మియా ద్వారా చెబుతున్నాడు, శ్రమలో దేవుడిని ఎలా చూడాలంటే, దేవుడు మమ్మల్ని వదిలేసాడు అనుకోకు. దేవుడు మమ్మల్ని చూస్తాడు. దయాళుడు, చూస్తాడు. దేవా, నువ్వు చూసే వరకు నేను పని చేస్తాను ప్రభువా. ఆశ కలిగి నీ అనుగ్రహం కొరకు ఓపికతో కనిపెడతాను ప్రభు.